అందరికీ నమస్కారం. ఒక్కొక్కసారి మా ఇంటిని చూస్తుంటే పాత సామాన్ల షాపే గుర్తొస్తుంది. కిచెన్ నుండి హాల్ వరకు ఇంటి నిండా సామాన్లు అయితే పరచు. చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇల్లు అంతే. ఊడ్చడం మొదలు పెట్టానా బాబు నాకు పని పెట్ట చెయ్యికి కాళ్ళకి ఏదో అంటించుకొని కడగమని చేసిన పని మధ్యలో లేవాల్సింది. పాత సామాన్లా కనిపించిన ఇవి ప్రతిరోజు అవసరం. వీటిని రోజు ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. చైరు, స్టూలు, వాకర్ ఏమో బాబు తిరుగుతూ ఉంటాడు. ఇక వాకర్ లో స్టూల్ మీద చైర్ లో మిక్సీ పెట్టి వాడుతూ ఉంటాను. పిండి మిక్సీ పడుతూ ఉంటాను. పెద్దదే అయినా కూడా పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండదు. ఒకటా రెండా ఆడుకొని మొత్తం ఇందులోనే ఉంటుంది. ఇల్లు ఊడ్చడం మొదలు పెట్టినప్పటి నుంచి ఊడడం అయిపోయే వరకు పిల్లగాడికి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలా, తాపిస్తూనే ఉండాలి. మూల శుభ్రం చేయాలా, ప్రతి మూల సర్దుకుంటూ తినడానికి ఇవ్వని, తాగడానికి ఇవ్వని ఒక గోళ. మళ్ళీ పిల్లలతో ఒక పని చేస్తే మధ్య మధ్యలో 2 సార్లు వేస్తారో నాకే తెలియదు. చేస్తూ బట్టలు ఉతుకుతూ బట్టలు మడత పెడుతూ ఏదో కిచెన్ నుంచి హాల్ వచ్చేసరికి 15 నిమిషాలు పట్టింది. ఉయ్యాల ప్లేస్ అదే అక్కడే ఉంటుంది. కిచెన్ లో ఒక చైర్ ఉంది కదా, ఇప్పుడు హాల్ లో కూడా ఒక చైర్ ఉంటుంది. చిన్న కేక్ ముక్క ఇచ్చి తిన్నాడు, వాటర్ అయినాయట. మళ్ళీ వాటర్ లేకుండా లైక్ ఇచ్చి వెళ్ళాలి. మినీ బ్లాగ్స్ లాంగ్ సపోర్ట్ చేస్తూ ఉండేది. సబ్స్క్రైబ్ అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.